రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. దూకుడుగా ఆడిన అతడు 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే సీఎస్కేకు మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో ధోనీ మరీ లోయర్ ఆర్డర్ దిగువన రావడంపై సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి కామెంట్లు వచ్చాయి. మ్యాచ్లో ముందొస్తే గెలిచే అవకాశాలు ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ధోనీ ఇలా దిగువ స్థాయిలో బ్యాటింగ్ కు రావడానికి కారణమేంటో గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1 లేదా 2 మ్యాచుల్లో ఓడినా సరే కుర్రాళ్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడం ముఖ్యమనేది ధోనీ ఆలోచన అని తెలుస్తోంది. గత టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ 2024 సీజన్లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. నాకు అప్పుడు మోకాలి సమస్య ఉంది. గతేడాది నేను దాని నుంచి బయటపడ్డా. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత టీ20 ప్రపంచకప్ జరిగింది. ఈ మెగా లీగ్ లో రాణిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శివం దూబే పోటీలో ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. నేనేమీ జాతీయ జట్టు సెలక్షన్ రేస్లో లేను. అందుకోసం పోటీ పడటం లేదు. రవీంద్ర జడేజా, శివం దూబే అద్భుతంగా ఆడారు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టుకు ఎంపికయ్యారు. మా ఫ్రాంచైజీ ప్లేయర్ల అవకాశాలను నాశనం చేసేది కాదు. ఆటగాళ్లను ప్రమోట్ చేసేందుకు చూస్తాం. ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తూ నాపై ఒత్తిడి తగ్గిస్తుంటే అంతకుమించి ఇంకేం కావాలి అని ధోనీ వ్యాఖ్యానించాడు. విరిగిపోని దానిని మళ్లీ అతికించడం ఎందుకు? బ్యాటర్లు మంచిగా పరుగులు చేస్తున్నప్పుడు సమస్య ఏముంటుంది? 1-2 మ్యాచుల్లో ఫలితం అనుకూలంగా రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇలాగే జరిగితే మాత్రం నా ఆలోచనల్లో మార్పు రావచ్చు. అంతా బాగున్నప్పుడు అలాగే కొనసాగించాలి అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బెంగళూరుతో మ్యాచ్లో కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్ కు వచ్చుంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు సూచించారు. తొలి మ్యాచ్లోనూ ముంబైతో 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ సీఎస్కేను మానసికంగా సిద్ధం చేసేందుకు ధోనీ ఇలాంటి ప్రణాళికలు రూపొందించినట్లు క్రీడా పండితులు చెబుతున్న మాట.